లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుని యొక్క దూత పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? భయపడకండి. ఈ క్రిస్మస్ దినంలో మొట్టమొదటిసారిగా దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటి? భయపడకండి. తన దూత ద్వారా, పరలోకం నుండి వచ్చిన ఒక దూత ద్వారా దేవుడు మనందరికీ తెలియజేస్తున్న మొట్టమొదటి మాట ఏమిటి? భయపడకండి. ఎందుకు భయపడకండి అంటున్నాడంటే, ఈ లోకమంతా కూడా భయంతోనే నిండి ఉంది. దేంతో నిండి ఉంది? భయంతోనే. ప్రతి మనిషి కూడా ఈ లోకం నడిపించబడేది దేనివల్ల అంటే భయం వల్లనే. ఒక మనిషి పని చేస్తున్నాడంటే దాని వెనకాల ఏముంటుంది? భయం. ఉద్యోగం చేస్తున్నాడంటే వెనకాల ఏముంటుంది? భయం. అదేంటండి, ఉద్యోగం చేస్తూ ఉంటే భయం ఎందుకు? పని చేస్తుంటే వెనకాల భయం ఏంటంటే భయం ద్వారానే పని చేస్తున్నావు. భయం ఉంది కాబట్టే ఉద్యోగం చేస్తున్నావు. భయం ఉంది కాబట్టే నువ్వు జాగ్రత్త పడుతున్నావు అన్ని విషయాల్లో. ఈ లోకంలో ప్రతి మనిషిని నడిపించేది ఏంటంటే భయమే. ఏమిటి భయం? ఉద్యోగం చేయకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే కుటుంబ పోషణ జరగదు, కుటుంబ పోషణ జరగకపోతే నీవు, నీ భార్య, నీ పిల్లలు పస్తుండాలి. పస్తుంటే ఏమవుద్ది? ఆకలి అవుద్ది. ఆకలి అయితే ఏమవుద్ది? నీరసం వచ్చింది. నీరసం వస్తే ఏమవుద్ది? చివరికి చచ్చిపోతావు. ఇది భయం. ఈ మరణ భయమే ప్రతి మనిషిని కూడా నడిపిస్తూ ఉంటుంది లోకంలో అందరినీ. ఏ పని చేస్తున్నా సరే ప్రతి మనిషిని నడిపించేది ఏంటంటే భయమే. అందుకని యేసు ప్రభు తన దూత ద్వారా క్రిస్మస్ వర్తమానంగా ప్రతి ఒక్కళ్ళకి, ఈ లోకమంతటికి తెలియజేస్తున్న మాట ఏమిటంటే భయపడకండి. ఇప్పుడు దాకా మీరు భయపడుతూ వచ్చారేమో, ఇక నుంచి మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకయ్యా, ఎందుకు భయపడకూడదు? ఇప్పటిదాకా మీరు దేనికో జీవితంలో భయపడుకుంటూ వచ్చారు. మనిషి అంతా కూడా పుట్టింది మొదలుకొని చనిపోయేదాకా భయంతోనే బ్రతుకుతూ ఉంటాడు. ఎటువంటి భయం అంటే, చిన్నతనంలో అమ్మ నాన్న కొడతారేమో అనే భయం, కాస్త పెద్ద అయిన తర్వాత చదువు రాదేమో, మార్కులు రాయేమో అనే భయం, మళ్ళీ మార్కులు వచ్చి చదువు వచ్చిన తర్వాత డిగ్రీలు మంచిగా రావేమో అనే భయం, డిగ్రీలన్నీ వచ్చిన తర్వాత ఉద్యోగం రాదేమో అనే భయం, ఆ ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత పెళ్ళి అవుద్దో కాదో అని భయం, ఆ వచ్చిన భార్య భర్త మంచిగా ఉంటారో లేదో అని అదొక భయం, మళ్ళీ వాళ్ళు మంచిగా ఉంటే పిల్లలు పుడతారో లేదో అని అదొక భయం, పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు మంచిగా చదువుకుంటారో లేదో అని మళ్ళీ ఇంకో భయం, మళ్ళీ వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయో లేదో అని మళ్ళీ భయం, అంత జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయో లేదో అని భయం, మళ్ళీ ఇంత అయిపోయిన తర్వాత ముసలోళ్ళు అవుతాం, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ చచ్చిపోతావా అని భయం. ఈ భయంతోనే లోకమంతా బ్రతికేస్తూ ఉంది. చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, ముసలి ముత్తక ఎవరిని చూసినా సరే ప్రతి మనిషిని లోకం నడిపించేది ఏంటంటే భయమే. అందుకనే దేవుడు మొట్టమొదటి వర్తమానంగా ఈ లోకమంతటికి కూడా తెలియజేస్తున్న మొట్టమొదటి మాట ఏమిటంటే భయపడకండి. ఎందుకు భయపడకూడదండి? ఎందుకు భయపడకూడదంటే జాగ్రత్తగా వినండి. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం ఇప్పుడు నేను మీకు చెప్తున్నా. ఇక నుంచి మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మీకు ఒక మంచి వార్త చెప్తున్నా, మీకు మంచి మాట చెప్తున్నా. ఇది మీకే కాదు, లోకమంతటికి కూడా మంచి వర్తమానం ఇది. ఈ మాట మీకు చెప్తున్నాను, భయపడొద్దు అని చెప్తూ ఏమంటున్నాడంటే చదువుదాం. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఏ మాట చెప్పి దూత భయపడొద్దు అంటున్నాడంటే రక్షకుడు మీకోసం పుట్టాడు లోకంలో. ఇక మీరు భయపడాల్సిన పని లేదు. నీ జీవితంలో దేనికి కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీ భయం నుంచి రక్షించే నీ రక్షకుడు ఇక భూమి మీదకి వచ్చేసాడు. కాబట్టి నువ్వు ఇక భయపడాల్సిన పని లేదు. కుటుంబ విషయాల్లో బాధలు అనుకుంటున్నావా? భయపడాల్సిన పని లేదు. ఇదిగో రక్షకుడు నీ కోసమే పుట్టాడు. ఆయన
నిన్ను రక్షించడం కోసమే, నీకున్న కష్టాల నుంచి విడిపించడం కోసమే ఆయన పుట్టాడు. నీ యొక్క పాపం నుంచి విడిపించడం కోసమే ఆయన పుట్టాడు. నీకున్న శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి విడిపించడం కోసమే ఆయన పుట్టాడు. ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు. అయితే మరి ఏం చేయాలి? ధైర్యంగా ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. ఇక నీవు నీ సమస్య నుంచి రక్షించబడతావు. నీవు ఊరక నిలుచుండి చూడు, నీవు ఉన్న సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి పాత నిబంధనలో, జాగ్రత్తగా వినండి, పాత నిబంధనలో మోషేకి ఎదురుగా సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. ఇప్పుడు మోషే ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ముందుకెళ్తేనా ఎర్ర సముద్రం దాటలేము, వెనక్కి వెళ్తేనా ఫరో సైన్యం, కుదరదు, మళ్ళీ బానిసత్వం. మరి ఏమి చేయాలి? యేసు ప్రభువుకి మొరపెట్టాడు, దేవా ఏం చేయాలి నన్ను? మరి ఎట్లాగ నువ్వు నన్ను ఎట్లాగ రక్షిస్తావు? మరి ముందు చూస్తేనేమో సముద్రం ఉంది, వెనక చూస్తేనేమో సైన్యం ఉంది, ఐగుప్తు సైన్యం. మరి ఏంటి అని మొరపెడితే దేవుడు అన్నాడు, అప్పుడు చదువుదా ఆ మాట ఇప్పుడు, నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేసే రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడండి, అంతే. ఏమంటున్నాడు ప్రజలతో మోషే? భయపడకండి, దేవుడు మీకు రక్షణ కలుగజేస్తాడు. ఆ రక్షణ మీరేమీ చేయనక్కర్లా, మీరు ఊరక నిల్చొని చూడండి, దేవుడు ఏం చేస్తాడో చూడండి, ఆయన మీకు ఎంత రక్షణ కలుగజేస్తాడో చూడండి. ఊరికే నిల్చొని చూడండి, అంతే. దేవుడు మీకు ఎంత రక్షణ ఇస్తాడో మీరే కళ్ళారా చూస్తారు. మీరు నించొని ఆయన రక్షణను చూడండి, అంతే అన్నాడు. జరిగింది ఏమిటో మనకు బాగా తెలుసు. మోషే తన కర్ర పట్టుకొని ఎర్ర సముద్రం వైపు చాపాడు. వెంటనే ఎర్ర సముద్రం కాస్త 2 పాయలుగా చీలిపోయింది. 2 పాయలుగా చీలడం అంటే ఏమనుకుంటున్నారు? మనకు 2 పాయలుగా చీలటం అంటే ఏదైనా ఒక చిన్న నది వచ్చి ఇటొక పాయ ఇటొక పాయ అయిపోయినట్టు కాదు. ఆ ఎర్ర సముద్రం లోపల గోడలాగా ఏర్పడ్డాయి నీళ్లు. మీకు అర్థమైందా? ఆ సముద్రం అంటే ఎంత లోతుంటుంది అనుకున్నారు? ఒక మనిషి నిలబడితే, అట్లాంటి మనిషి కనీసం 20-30 మంది మనుషులు అట్లా వరుసన అంత ఎత్తు నిలబడితే అంత లోతుంటుంది సముద్రం. అంత సముద్రంలో నీళ్ళన్నీ కూడా ఇక్కడ నుంచి ఎట్లాగా పైకి లేచి ఒక గోడలాగా నించున్నాయి. ఇది మనిషికి సాధ్యం కాదు, సైన్స్కి అందది ఇది. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, ఆ పాయల మధ్యలో దారి చేసి, ఆ దారికి అటు ఇటు కూడా నీళ్లు గోడలాగా నిలబడేలాగా చేశాడు. మనకిప్పుడు గోడలు ఎట్లాగైతే ఇట్లా నిలబడ్డాయో, ఆ సమయంలో నీళ్ళే ఇట్లాగా నిలబడ్డాయి గోడలాగా. అలా నిలబడితే అటు ఇటు నీళ్లు గోడలాగా నిలబడ్డాయి, మధ్యలో దారి వచ్చింది. మరి సహజంగా సముద్రంలో ఒక నీళ్ళలో ఉన్న దారి ఎట్లా ఉంటుంది? బురదగా ఉంటుంది కదా, ఇసుక ఉంటుంది లోపల, తర్వాత బురద ఉంటుంది. దేవుడు బలమైన గాలి రప్పించాడు. కాసేపట్లోనే మొత్తం నేలంతా ఆరిపోయి ఇశ్రాయేలీయులు పొడి నేల మీద నడిచిపోయారు, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. ఎంత రక్షణ కలుగజేశాడో దేవుడు. అందుకే అప్పుడు ఆ సమయంలో మోషేతో దేవుడు పలికించాడు, భయపడమాకండి, దేవుడు మీకు ఇచ్చే రక్షణ మీరు కళ్ళారా చూస్తారు. దీనికి మీరేం చేయాలి? ఏమీ చేయనక్కర్లేదు, నమ్మకం ఉంచి నిలబడి చూడండి చాలు. ఎంత రక్షణ దేవుడు మీకు కలుగజేస్తాడో మీ కళ్ళారా మీరే చూస్తారు అన్నాడు. అన్నట్లుగానే వాళ్ళు నించున్నారు, అంతే. కేవలం దేవుడే కార్యం చేశాడు, దేవుడే దారి ఇచ్చాడు. వాళ్ళు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం అనే ఆ ప్రయాణంలో ఇట్లాంటి ఎర్ర సముద్రాలు ఎన్నో ఉంటాయి. అవి కష్టాలు కావచ్చు, శ్రమలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇట్లాంటివి ఎన్నో ఎర్ర సముద్రంలాగా నీకు అడ్డొస్తూ ఉంటాయి. నీవు అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేవేక, ముందుకు అడుగు వేయలేవు. అట్లాంటి సమయంలో దేవుడు నీతో చెప్తున్న మాట ఇదే, భయపడొద్దు, నేను మీకు రక్షణ కలుగజేస్తాను. నీకున్న సమస్య ఏదైనా సరే దాన్ని చీల్చేసి, ఏమంటున్నాడు?
ఆ సమస్యని చీల్చేసి ఆ సమస్య లోపల నుంచే నీకు దారేస్తాను. నీవు క్షేమంగా వెళ్తావు, సంతోషంగా వెళ్తావు, ఆనందంగా వెళ్తావు. ఏ ఇబ్బంది లేకుండా నా రక్షణ ఏంటో నువ్వు కళ్ళారా చూస్తావు అని దేవుడు చెప్పాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక నీవు నీ జీవితంలో భయపడాల్సిన పని లేదు, దిగులు చెందాల్సిన పని లేదు, కలవరపడాల్సిన పని లేదు. నీ రక్షకుడు నీ కోసం పుట్టాడు. ఆయన నీకేం చేస్తాడు? రక్షణ కలుగజేస్తాడు. దేని నుంచి రక్షణ? నీకున్న సమస్త బాధల నుంచి రక్షణ, నీకున్న సమస్త పాపము నుంచి నీకు రక్షణ కలుగజేస్తాడు. నువ్వు పడుతున్న ప్రతి ఇబ్బంది నుంచి నీకు రక్షణ కలుగుతుంది. నువ్వు పడుతున్న ప్రతి సమస్య నుంచి దేవుడు నీకు మార్గం వేస్తాడు. ఆ రకంగా రక్షణ నీకు కలుగజేస్తాడు. అందుకనే మొట్టమొదటిసారిగా దేవుని దూత ద్వారా దేవుడు మనకందరికీ చెప్తున్న మాట ఇదే: భయపడొద్దు. ఇక నుంచే నీవు భయపడాల్సిన పని లేదు. ఎందుకు అంటే నీ కోసం రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు. చాలామందికి ఒక దురలవాట్లు ఉంటాయి. త్రాగుడని, పేకాటని, తర్వాత ఇంకా రకరకాలైన వాటి ఉంటాయి. వాటిని వదిలించుకోవాలని, వాటి నుంచి బయటపడాలని చాలా ప్రయాసపడుతుంటారు. కానీ వాళ్ళ వల్ల కాదు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మీకు రక్షకుణ్ణి. రక్షకుడు నీ కోసం పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. నేను రక్షించడం కోసం ఆయన పుట్టాడు. నీకున్న అలవాట్లు ఏవైనా సరే వాటి నుంచి ఆయన విడిపిస్తాడు. నీకున్న ప్రతి విషయం నుంచి ఆయన నిన్ను విడిపించి నీ జీవితంలో నీ సమస్యల నుంచి నీకు దారి చేసి నీకు గొప్ప అవకాశాన్ని ఇచ్చేవాడు నీ దేవుడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ దినంలో దేవుడు మొట్టమొదటిసారిగా నీకు చెప్తున్న మాట ఇదే: భయపడొద్దు. నీ జీవితంలో ఎదుర్కొంటున్న ఏ సమస్య కొరకైనా సరే నీవిక భయపడాల్సిన పని లేదు. నీకున్న సమస్యను తీసుకెళ్ళి నీ రక్షకుని చేతిలో పెట్టేసి, దేవా ఇప్పటి వరకు దేవా ఇదిగో నా సమస్యను నేనే మోసాను, ఇప్పటి వరకు దేవా నా ఇబ్బంది నేనే అనుభవించాను నాయన, ఇక నుంచి ఇదిగో నా సమస్యను నీ చేతుల్లో పెడుతున్నా. నీవు నాకు రక్షకుడు అని నమ్ముతున్నా. ఇదిగో ఈ సమస్య నుంచి నన్ను రక్షిస్తావని నమ్ముతున్నా. ఈ పాపం నుంచి నన్ను విడిపిస్తావని నమ్ముతున్నా. నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా అని ఆయనకు అప్పగించు. నీ కోసం పుట్టిన రక్షకుడు ఆయన. కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ సమస్త బాధల నుంచి విడిపించేవాడు, సమస్త శోధనల నుంచి నేను విడిపించేవాడు, శోధనలో తప్పించుకునే మార్గాన్ని నీకు కలుగజేసేవాడు. కాబట్టి మళ్ళీ ఆ మాట చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఎవరెవరికంట ఇది? ప్రజలందరికీ. ఈ అందరూ అనే మాటలో ఎవరెవరున్నారు చెప్పండి? ఎవరెవరున్నారు? చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, తర్వాత వయసు ఉడికిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏ కులము అని సంబంధం లేదు, మతం సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు. అందరికీ జాతి, కుల, మత, వర్గ విభేదాలు, దేశ భేదాలు ఏమీ లేకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన సువర్తమానం ఇది. రక్షకుడు నీ కోసం పుట్టాడు ఆయన. చాలా జాగ్రత్తగా చూడండి. రక్షకుడు నీ కోసం పుట్టాడు. ఎప్పుడో దూత చెప్పిన మాట, ఆల్రెడీ పుట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 సంవత్సరాలకు పైనే అవుతుంది. మరి 2000 సంవత్సరాలు అయిపోతే ఆయన ఎంత పెద్దోడైపోతాడు చెప్పండి? ఎంత పెద్దోడైపోతాడు? చాలా పెద్దోడైపోతాడు. మనకి 20-30 సంవత్సరాలకే పెద్దోళ్ళు అయిపోతున్నాం. మరి అట్లాంటిది 2000 సంవత్సరాలు గడిచినా సరే ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రక్షకుడిని ఇంకా చిన్నపిల్లలాగానే చూస్తున్నారు. ఉయ్యాల్లో వేసి ఊపేవాళ్ళు ఉన్నారు, మరియమ్మ తల్లి ఒళ్ళో వేసి బాల వేసి అని చూసేవాళ్ళు ఉన్నారు. లేదండి, యేసుక్రీస్తు నీ కోసం 2000 సంవత్సరాలకు పూర్వమే బాలుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన బాలుడు కాదు. మీకు అర్థమైందా ఈ మాట? ఒకప్పుడు ఆయన బాలుడిగా ఈ లోకానికి వచ్చాడు, ఇప్పుడు ఆయన ఏం బాలుడు కాదు. ఆయన బలవంతుడైన దేవుడుగా పరలోకంలో నీ కోసం నా కోసం ఉన్నాడు. మళ్ళీ ఆయన్ని బాలుడిని చేసి చూడొద్దు, మళ్ళీ ఆయన్ని పిల్లోడిగా చేసి చూపించొద్దు. మీకు అర్థమైందండి? పిల్లోడైతే కనుక మనం ఏం చేస్తాం? ఆ పిల్లోడే కండి, ఈడిదే ఉందిలేండి అంటాం. లేదు, దేవుడు ఇప్పుడు నీకు పిల్లవాడిగా కాదు కనబడేది. ఆయన
మహా ఘనత వహించిన రాజాతి రాజుగా, ప్రభువుల ప్రభువుగా పరలోక సింహాసనం మీద ఇప్పుడు ఆసీనుడై ఉన్నాడు ఆయన. ఇంకా పిల్లవాడిగా ఎందుకు చూస్తావు ఆయన్ని? ఆయన నీకోసం ఈ లోకంలో పుట్టాడు, నీకోసం రక్షణ కలుగజేయడం కోసం. ఇంకా జాగ్రత్తగా చూడండి, ఈ లోకంలో ఏ మనిషి అయినా సరే పుట్టేటప్పుడు ఇదిగో నేను ఫలానా స్థలానికి వెళితే నాకు కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, తర్వాత నన్ను చంపేస్తారు అనే ఉద్దేశం ఉంటే కనుక ఆ స్థలానికి వెళ్తాడా ఏ మనిషి అయినా? మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నీవే ఉన్నావు మనిషిగా, ఫలానా స్థలానికి వెళితే లేదా ఫలానా ఊరికి వెళితే ఇదిగో నిన్ను తిడతారు, కొడతారు, చంపేస్తారు అని అంటే నువ్వు వెళ్తావా? చెప్పండి, వెళ్తామా? వెళ్ళం. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయనకు అన్నీ తెలుసు. ఏం తెలుసు? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన్ని నిర్లక్ష్యం చేస్తారు అనే సంగతి తెలుసు, ఆయన్ని నిందిస్తారు అనే సంగతి తెలుసు, ఆయన్ని హింస పెడతారు అనే సంగతి తెలుసు, ఆయన్ని శ్రమ పెడతారు అనే సంగతి తెలుసు, ఆయన్ని సిలువ వేస్తారు, చంపేస్తారనే సంగతి కూడా తెలుసు ఆయనకి. అన్నీ తెలిసే, వింటున్నారా? అన్నీ తెలిసే నీ కోసం నా కోసం ఆయన భరించడానికి సిద్ధపడి ఈ భూమి మీదకి వచ్చాడు. అది నిజంగా దేవుడు నీ పట్ల చూపించిన గొప్ప ప్రేమ. నీలో తండ్రి కానీ తల్లి కానీ ఎవరైనా ఉంటే మీలో పలానా స్థలానికి వెళితే మేము చంపబడతాం అని తెలిసినప్పుడు వెళ్ళకుండా ఏదో రకంగా సాకు చెప్పి తప్పించుకుంటాం. కానీ దేవుడైతే నీ కోసం నా కోసం అట్లా తప్పించుకోవాలనుకోలేదు. నేను వెళ్తాను, నా బిడ్డల కోసం మరణిస్తాను, వాళ్ళకి రక్షణ తీసుకురావాలి, వాళ్ళని నరకం నుంచి విడిపించి పరలోకానికి చేర్చాలి. అలా చేర్చాలంటే నేను హింస పెట్టడానికైనా సరే సిద్ధమే, శ్రమ పెట్టబట్టడానికైనా సిద్ధమే, మరణం పొందడానికైనా సరే నేను సిద్ధమే అని దేవుడు నీ కోసం నా కోసం అంతగా సిద్ధపడి ఈ లోకానికి వచ్చాడండి. ఇది నిజంగా దేవుడు మన పట్ల చూపిన ప్రేమ. ఈ క్రిస్మస్ దినంలో దేవుడు మనకి చెప్తున్నది ఏంటి? ప్రేమ. ఎంత ప్రేమ దేవుడు నీ పట్ల చూపించాడో. అసలు ఆయన ఎంత వాడో మీకు తెలుసా అండి? ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన ఎట్లా ఉంటే ఈ స్థలంలో ఉండేవాడో తెలుసా? సమీపింపరాని తేజస్సులో. ఎట్లా? సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే నివసించేవాడు. రెండో వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి లేదు, చూడడానికి కూడా లేదు. అట్లాంటి గొప్ప దేవుడు ఆయన. ఏ మనిషి ఆయన్ను చూడలేడు కళ్ళతో. ఉదాహరణకి బాగా ఎండాకాలంలో సూర్యుడు బాగా వచ్చినప్పుడు ఆ సూర్యుడిని నువ్వు కళ్ళతో చూడగలవా? ఒక్క సూర్యుడు ఎండాకాలం గట్టిగా నీకు అది కూడా 50 డిగ్రీలు ఎండ వస్తేనే కళ్ళు పెట్టి చూడలేవు. కానీ దేవుని యొక్క తేజస్సు ఎంతో తెలుసా? దేవుని యొక్క వెలుగు ఎంతో తెలుసా? అట్లాంటి సూర్యులు 1,000,000 మంది సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే ఎంత వెలుగు వస్తుందో అంత తేజోమయుడు దేవుడు. ఏమంటున్నాం? 1,000,000 సూర్యుల కంటే ఎక్కువ మంది కలిసి ఒకేసారిగా ప్రకాశిస్తే ఎంత తేజం వస్తుందో, ఎంత వెలుగు వస్తుందో అంత వెలుగుమయమై ఉండేవాడు దేవుడు. అట్లాంటి వెలుగులో నివసించేవాడు ఆయన. అట్లాంటి మనిషి, అట్లాంటి దేవుణ్ణి మనిషి చూడగలడా? ఎప్పుడైనా చూడగలడా? తన కళ్ళతో చూడగలడా? ఎన్నటికీ కూడా చూడలేడు. అయినా సరే దేవుడు తనను తాను మనుషులందరికీ కనబరుచుకునే విధంగా ఆయన మహిమ బాగా తగ్గించుకొని ఎంతవరకు అంటే మనిషిగా నీవు నేను చూడగలిగే అంత మనిషి రూపంలోకి ఆయన వచ్చేసాడు. ఎంత తగ్గింపో తెలుసా అండి? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక చిన్న మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. మీకు తెలుసా? ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో మన భూమి ఎంత ఉంటుందో తెలుసా? సూర్యుడు ఉంటాడు, సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఆ 9 ఒకానొకటి భూమి. ఈ 9 కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి ఒక లోకం అంటాం. సో ఇట్లాంటి లోకాలు పైన 7 కింద 7 ఉంటాయి. ఇది మొత్తం కలిపి ఒక నెబ్యులా అంటాం. ఇట్లాంటి నెబ్యులాలు కోట్ల కొలది కలిస్తే గెలాక్సీలు, అట్లాంటి గెలాక్సీలు కోట్ల కొలది కలిస్తే ఒక విశ్వం అవుతుంది. అంటే ఈ విశ్వం మొత్తంతో పోల్చుకుంటే ఈ భూమి ఎంత ఉంటుందో తెలుసా? ఎంత ఉంటుంది. ఈ విశ్వం మొత్తంతో పోల్చుకుంటే ఈ భూమి యొక్క పరిమాణం ఎంత అంటే ఇదిగో ఇంత. ఆ భూమి మీద మరి మన దేశం అంటే ఇదిగో ఇంత. ఆ దేశంలో మన జిల్లా అంటే ఇంత. ఆ దేశంలో మన ప్రాంతం అంటే ఇంత.
ఇట్లాంటి ఒక చిన్న ప్రాంతానికి, ఒక చిన్న గ్రామంలోకి దేవుడు ఒక చిన్న నలుసుగా ఈ లోకానికి వచ్చాడంటే ఎంత తగ్గించుకున్నాడు ఆయన. ఈ క్రిస్మస్ దినంలో దేవుడు నీకు చెప్పదలుచుకున్న మాట ఇదే. నీ కోసం నేను ఇంతగా తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాను కదా, మరి నా కోసం నీవు ఏమి తగ్గించుకుంటావు? మనం అంటాం తగ్గేదే లేదండి, అసలు ఎప్పటికీ కూడా ఎక్కడా కూడా తగ్గేది లేదు అంటే, దేవుడు నాయనా నువ్వు తగ్గించుకుంటేనే నా రూపంలోకి వస్తావు. నన్ను చూడు, నేను అంత గొప్పవాడిని, అంత తేజవంతమైన వాడిని, నేను తగ్గించుకొని ఒక చిన్న నలుసు లాంటి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాను కదా, మరి నన్ను చూసి నువ్వు నేర్చుకుంటుంది ఏంటి అని అంటే, మనిషి అంటాడు నేను తగ్గేదే లేదండి, నేను ఎప్పటికీ తగ్గనండి, మా అత్తకు తగ్గేది లేదు, మా మామ ముందు తగ్గేది లేదు, మా ఆయన ముందు అసలు తగ్గేదే లేదు, ఆయన ఒకటంటే నేను రెండంట, నేను తక్కువ తింటానా ఏంటి అని ఎంతసేపటికి మనుషులుగా మనం తగ్గించుకోవడానికి ఇష్టపడం, ఎంతసేపటికి హెచ్చించుకోవడానికే ఇష్టపడుతూ ఉంటాం. కానీ దేవుడు మనకు నేర్పించాలనుకుంటుంది తగ్గింపు. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మనకు చెప్తున్న ఒకే ఒక మాట, భయపడకండి, నేను మీతో ఉంటాను, ఇక నుంచి నీతో కలిసి ఉండడం కోసమే నేను అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాను, నీతో కలిసి సహవాసం చేయడం కోసమే నేను అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాను, నిన్ను రక్షించడం కోసమే, నీతో కలిసి జీవించడం కోసమే అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాను. ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు, ఇక నీవు ఒంటరి వాడవు కాదు, నేను నీకు తోడుగా ఉంటాను. ఇది దేవుడు మనతో చెప్తున్న మాట. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుణ్ణి అలాగ నమ్మగలిగావా? నీ కోసం ఆయన తగ్గించుకొని వచ్చాడు. ఎందుకు తగ్గించుకొని రావాలి? నీలాగా నాలాగా అంటే, నీతో సహవాసం చేయాలంటే. నీకు అర్థమైందండి? నీతో సహవాసం చేయటం కోసం ఒకవేళ దేవుడు అంత ఎత్తు అంత లావుగా నీ పక్కన ఉన్నాడు అనుకో, నీకు ఎట్లుంటుంది? వామ్మో, ఈయన నన్ను ఎప్పుడో చంపేస్తాడు, ఎప్పుడో పిసికేస్తాడు నన్ను అనిపిస్తుంది. నీలాంటి వాడిగా నీ రూపంలాగా ఉంటే నువ్వు అంగీకరిస్తావా? రైట్, ఇది కూడా మా వాడే, నా అలాగే ఉన్నాడు అని నువ్వు ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడతావు. అందుకనే దేవుడు తనను తాను నీ వలే తగ్గించుకొని, ఎంతగా తగ్గించుకున్నాడంటే రిక్తుడిగా చేసుకున్నాడు, ఎంటీనెస్ చేసుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. చూడండి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఏ మనసు క్రీస్తు యేసు కలిగి ఉంది? చదువుదాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. చూడండి, యేసుక్రీస్తు యొక్క మనసు ఎట్లాంటిది? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే, ఎప్పుడు కూడా దేవునితో ఉండేవాడే. ఇది విడిచిపెట్టకూడని భాగ్యం అండి, నేను దీన్ని వదిలేయనండి అని ఆయన అనుకోలా. మరి ఏం చేశాడు? కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎట్లా వచ్చాడంట? దేవుడు మనుషుల పోలికగా వచ్చాడు. దేవుడు మనుషుల పోలికగా రావడమే ఎంతో తగ్గించుకోవడం. ఇంకా దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తనను తానే రిక్తుడిగా అంటే ఏమీ లేనివాడిగా చేసుకున్నాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు ఈ లోకంలో బాలుడిగా జన్మించినప్పుడు ఆయనకు సత్రంలో కూడా స్థలం ఇవ్వలేదు. తెలుసా అండి? సత్రంలో స్థలం దొరికింది ఆయనకి? దొరకలేదు. ఒక పశువుల తొట్టిలో, ఆ పశువుల పాకలోనే ఆయనకి పరుండబెట్టారు. విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వస్తే ఆయనకి ఈ లోకంలో చిన్న స్థలం కూడా ఆయనకి దొరకలేదు. ఆయనదంటూ ఈ లోకంలో ఏది ఆయన కోసం సొంతంగా ఆయన చేసుకోలేదు. ఆయన పుట్టినప్పుడు పెట్టడానికి ఉయ్యాల లేదు, నీలాగా నాలాగా ఆ పశువుల తొట్టిలోనే పట్టబడ్డాడు. పోనీ ఉండడానికి ఏమైనా ఇల్లు ఉందా అంటే లేదు, అదిగో ఆ పాకలోనే, లేకుంటే ఆ ఇంటిలోనే, అద్దెకు తీసుకున్న ఆ ఇంట్లోనే ఉండిపోయాడు. మరి చనిపోయేటప్పుడు ఆయన ఏమైనా సంపాదించుకున్నాడా అంటే ఏమీ లేదు. ఆయన చనిపోయిన తర్వాత కూడా సమాధి చేపట్టడానికి ఎవరో అరిమత యేసేపు సమాధి ఇస్తే ఆ సమాధిలో ఆయన్ని పెట్టేశారు. యేసుక్రీస్తు లోకంలో ఉన్నంత కాలం రిక్తుడిగానే ఉన్నాడు. ఎందుకు అంటే నీ కోసం, నా కోసం. చదువుదా అన్నమాట. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి
దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందే అంతగా, అంటే శిలువ మరణం పొందే అంతగా విధేయత చూపాడు. తనను తాను తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు నీ కోసం ఇంతగా తగ్గించుకున్నాడు. ఇది యేసుక్రీస్తు యొక్క మనసు. కానీ ఈ దినాల్లో ఎట్లా ఉందంటే మనుషులు యేసుక్రీస్తును చూసినా సరే యేసుక్రీస్తు లాగా బ్రతకాలి అనే ఆలోచన ఎవరికీ రావట్లేదు. ఏ కాడికి ఎంతసేపటికి హెచ్చించుకోవడమే. కుటుంబాల్లో ఇదే జరుగుతుంది, సంఘాల్లో ఇదే జరుగుతుంది, సమాజంలో కూడా ఇదే జరుగుతుంది. కుటుంబంలో ఏమి జరుగుతుంది? మనం ఆ ఎదుటి ఇంటి వాళ్ళకంటే మనం గొప్పగా ఉండాలి, వాళ్ళకంటే మన స్టేటస్ గొప్పగా ఉండాలి, వాళ్ళు కట్టిన చీరల కంటే మనం హై కాస్ట్ చీరలు కట్టాలి, లేకపోతే మనం తక్కువైపోతాం. ఇదేంటి హెచ్చింపు స్వభావం కాదా? వాళ్ళకంటే మనం తక్కువైపోతాం. ఏంటది? మళ్ళీ సంఘాల్లో కూడా ఎట్లాగే ఉంది. ఇగో ఆ చర్చి వాళ్ళు ఇంత స్టార్ పెట్టారు, మనం ఇంతది పెట్టాలి, లేకపోతే వాళ్ళకంటే తక్కువగా మనం కనపడతాం. వాళ్ళు ఇంత డెకరేషన్ చేశారు, మేము దానికంటే డబల్ చేయాలి, లేకపోతే మేము తక్కువ కనపడతాం. ఇట్లాగా ఒకళ్ళనొకళ్ళు హెచ్చించుకోవడమే ఈ లోకమంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రిస్మస్ దినాల్లో కానివ్వండి, సెమీ క్రిస్మస్లో కానివ్వండి, ఒకళ్ళ మించి ఒకళ్ళు చెయ్యాలి అనే తాపత్రయం మనుషుల్లో బాగా పెరిగిపోతూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు మనకు చూపిన మాదిరి ఏమిటంటే మనల్ని మనం తగ్గించుకోవడం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు నీకు చెప్తున్న మొట్టమొదటి మాట ఏమిటంటే, మొదటిది భయపడొద్దు. ఏ విషయానికైనా సరే, ఎటువంటి సందర్భం అయినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే నీవు భయపడొద్దు. నేను నీకు రక్షకుణ్ణి, నీ కోసమే నేను పుట్టాను. ఇక రెండవదిగా దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటంటే తగ్గించుకో. నీవు తగ్గించుకో. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో నీ ప్రతి సమస్య నుంచి నీకు విడుదల వస్తుంది. భార్య భర్తల మధ్య గొడవ వచ్చింది అనుకుందాం. భర్త తగ్గించుకుంటే అక్కడితోనే అయిపోద్ది. లేదు, భార్య అంటే అన్నాడులే, మా ఆయనకు ఒక మాట అన్నాడులే అని తగ్గించుకుంటే సరిపోతుంది. కానీ ఎప్పుడు మొదలవుద్ది, ఎప్పుడు ఇంకా పెరుగుతుందంటే తగ్గింపు లేనప్పుడే, ఎవరొకళ్ళు తగ్గింపు లేనప్పుడే ఇది మొదలవుతుంది. సర్దుకొని పోవటం అంటే బట్టలు సర్దుకొని పోవటం కాదు. పోనీలే, అయితే అయ్యిందిలే, అంటే అన్నారులే అని అనుకొని సర్దుకొని పోతే ఇబ్బంది లేదు. ఎప్పుడైతే ఎట్లా తగ్గించుకోలేమో ఇక ఆ కుటుంబంలో గొడవలన్నీ మొదలవుతూ ఉంటాయి. అందుకనే దేవుడు అంటున్నాడు తగ్గించుకో. క్రిస్మస్ దినంలో దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటి? నేను నీ కోసం మానవుడిలాగా తగ్గించుకున్నాను, మరి నీవు నా కోసం తగ్గించుకోవచ్చు కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక బస్సు నిండుగా ఉంది, మనుషులు ఉన్నారు. ఒక్క మనిషి కూడా ఎక్కడానికి అవకాశం లేదు. నీకు చాలా ఉక్కబోస్తుంది, బాగా ఇబ్బంది పడుతున్నావు, శ్వాస పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది, అంత కిక్కిరిసిపోయింది ఆ బస్సు. అదే సమయంలో నీవు గనక దేవుడి దయ వల్ల నేను ఒక చిన్న ఈగగానో ఒక చిన్న దోమగానో మారిపోతే ఎంత బాగుండు అని అనుకోని, నీకు అర్థమైందా? ఇంతలావున నీవు ఒక చిన్న ఈగలాగానో దోమలాగానో మారిపోయావు అనుకో, ఆ సమయంలో ఎంత ఫ్రీగా ఉంటుంది నీకు. అంత రష్, అంత ఒత్తిడి ఏమైనా ఉంటుందా నీ జీవితంలో? ఇక ఉంటుందా? ఉండదు. ఎందుకని? మిగతా వాళ్ళు ఎంతెంత ఉన్నారు, నీవు ఎంతే ఉన్నావు. నీవు తగ్గించుకున్నావు కాబట్టి నీకు ఏ ఇబ్బంది కలగట్ల. జీవితంలో కూడా అంతేనండి. నేను ఇంత అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడే నీ జీవితంలో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ మొదలవుతాయి. ఎప్పుడైతే నీవు ఒక చిన్న వ్యక్తిగా తగ్గించుకుంటావో అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది జీవితం. ఏ ఇబ్బంది ఉండదు, ఏ గొడవ ఉండదు. అన్నారా? ఓ అంటే అనుకోని ఏముంది, పోనీలే అని ఎప్పుడైతే ఎట్లాగ అనుకున్నావో ఏ ఇబ్బంది లేదు, ఏ టెన్షన్ ఉండదు, ఏ బీపీ ఉండదు, ఏ షుగర్ ఉండదు. ప్రశాంతంగా జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ పోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు మనందరికీ కూడా తగ్గించుకోవడం అనేది నేర్పాడు. యేసుక్రీస్తుని ఎరిగిన వారిగా, యేసుక్రీస్తుని వెంబడించే వారిగా నీవు నేను కూడా ఎట్లా ఉండాలి? తగ్గించుకుంటూ ఉండాలి. అదే సమయంలో
ఏమీ భయపడాల్సిన పని లేదు. నీ కోసం రక్షకుడు వచ్చాడు. ఆయన నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. నీకున్న సమస్త బాధల నుంచి విడిపిస్తాడు. నీవేం చేయాలి? నీవు తగ్గించుకుంటూ ఈ లోకంలో కొనసాగిపో. తప్పనిసరిగా నీ జీవితంలో క్రిస్మస్ యొక్క ఆనందాన్ని నీవు అనుభవిస్తావు. ఈ నూతన సంవత్సరం వస్తుంది. ఈ క్రిస్మస్ దినాల్లో కానివ్వండి, నూతన సంవత్సరాల్లో కానివ్వండి, మనుషుల్లో సంతోషం ఎందుకు ఉండట్లేదు? కుటుంబాల్లో సంతోషం ఎందుకు ఉండట్లేదు అంటే కారణం ఇవే. ఎంతసేపటికి తమను తాము హెచ్చించుకోవడమే మనుషులు ధ్యేయంగా పెట్టుకుంటున్నారు. కంపేర్ చేసుకోవడమే. జాగ్రత్తగా ఒక మాట చెప్తున్నాను. ఈ లోకంలో మనిషి బ్రతకడానికి పెద్ద ఖర్చేమీ కాదు. ఈ లోకంలో మనిషి బ్రతకడానికి పెద్ద ఖర్చేమీ కాదు. 3 పూట్ల తినడానికి తిండి, ఒంటి మీదకు ఒక బట్ట, ఉండడానికి ఒక ఇల్లు చాలు. కానీ ఎప్పుడైతే మనిషి ఎదుటి వాడితో పోల్చుకొని వాడిలాగా నేను బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే మొదలవుద్ది ఖర్చు. మీకు అర్థమైందండి? బ్రతకడానికి పెద్ద ఖర్చేమీ కాదు. కానీ ఎదుటి వాడిలాగా నేను కూడా బ్రతకాలి అని ఎప్పుడైతే పోల్చుకున్నావో అప్పుడే మొదలవుద్ది ఖర్చు. ఇక లేనిపోని ఖర్చులంతా వస్తాయి. వాళ్ళు చేశారు, మనం కూడా చేయాలి. వాళ్ళు పెట్టారు, మనం కూడా పెట్టారు. వాళ్ళు కొన్నారు, మనం కూడా కొనాలి. వాళ్ళకి అది ఉంది, మనకు కూడా ఉండాలి. ఇక్కడ మొదలవుద్ది ఇక ఖర్చు. ఎంత ఖర్చు పెట్టినా ఇది జరగదు. ₹1,00,000 నెలకి నీ చేతిలో పెట్టినా సరే సరిపోవు. 10 లక్షలు చేతిలో పెట్టినా సరే సరిపోవు. ఎందుకంటే పోల్చుకోవడం ప్రారంభిస్తున్నావు. చిన్న సైకిల్ దొక్కుంటా పోతున్నప్పుడు బైక్ ఉండని చూసి ఆ బైక్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఆ బైక్ నీకు వచ్చిందనుకో, కారు చూసి ఆ కారు ఉంటే బాగుంటుంది అనుకుంటావు. ఆ కారు కూడా నీకు వచ్చిందనుకో, ఆ హెలికాప్టర్ని చూసి అట్లా హెలికాప్టర్ ఉంటే శుభ్రంగా గాలిలో ఎగిరిపోతుంది కదా అనుకుంటావు. ఇట్లాగా నీకు పెరుగుతూ ఉంటాయే తప్ప ఖర్చులు తగ్గేదేమీ ఉండదు. నీవు బ్రతకడానికి ఖర్చు అవ్వదు, కానీ ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటావు, పోల్చుకుంటావు చూసావా, అప్పుడు మొదలవుద్ది ఖర్చు. కానీ యేసుక్రీస్తు మనల్ని అట్లా చేయమని చెప్పడం లేదు. నీవు తగ్గించుకుంటే నీ జీవితంలో సంతోషం అనుభవిస్తావు, క్షేమాన్ని అనుభవిస్తావు, ఆనందాన్ని అనుభవిస్తావు. ఈ క్రిస్మస్ దినంలో దేవుడు నీకు చెప్తున్న మాట ఇదొక్కటే: తగ్గించుకొని జీవితం జీవించు. కుటుంబంలో తగ్గించుకోవడం అలవాటు చేసుకో. భర్త ముందు, తర్వాత పిల్లల ముందు, ఇరుగు పొరుగు వారి ముందు తగ్గించుకోవడం అలవాటు చేసుకో. నువ్వు తగ్గించుకున్నావని చెప్పేసి నిన్ను చులకనగా ఎవరు చేయరు. మీకు అర్థమైందండి? నీవు తగ్గించుకున్నావు కాబట్టి నీవు తక్కువ అనుకో మాకు. దేవుని దృష్టిలో నీకు గొప్ప స్థానం ఉంది. దేవుడు అన్నాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఏం చేస్తాడు? హెచ్చించబడతాడు. నీవు మనుషుల ముందు నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎంతవరకు అంటే, ఇదిగో నా బిడ్డ నాలాగా జీవిస్తూ ఉంది, నేను చెప్పిన మాట వింటుంది, కాబట్టి ఈ బిడ్డని హెచ్చించాల్సిందే, ఈమెను పైకి లేవనెత్తాల్సిందే, ఇతను పైకి లేవనెత్తాల్సిందని దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు గనక నిన్ను హెచ్చిస్తే ఈ లోకంలో ఏ మనిషి కూడా నిన్ను కిందికి లాగలేడు. ఇక అట్లాంటి హెచ్చింపు నీకు కావాలంటే దేవుడు చూపించిన మార్గం నువ్వు తగ్గించుకోవడం. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మనకు చెప్తున్న ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఏమిటి? భయపడొద్దు. దేనికి భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు. నీకున్న ప్రతి సమస్య దేవుని ముందు పెట్టేసేయి. రక్షకుడు నీ కోసం పుట్టాడు, నీ కోసమే ఆయన పుట్టాడు, నీ సమస్యను సాల్వ్ చేయడం కోసమే ఆయన పుట్టాడు. నీవేమీ భయపడొద్దు. ఇక రెండవదిగా ఏం చేయాలి? నీవు తగ్గించుకో. ఆయన చూపిన మాదిరి అది. ఆయన తనను తాను తగ్గించుకొని వచ్చాడు. నీవు కూడా నీ జీవితంలో నువ్వు తగ్గించుకో. తప్పనిసరిగా నీ జీవితంలో అన్ని ఆనందాలు అనుభవిస్తావు. కుటుంబ జీవితంలో ఆనందం అనుభవిస్తావు, ఉద్యోగ విషయంలో ఆనందం అనుభవిస్తావు, చేసే పని బాటల్లో ఆనందంగా ఉంటావు. సమస్త ఆనందం నీ సొత్తు చేస్తాడు దేవుడు.